రేయి పొట్టు ఆరబెట్టడం కోసం గచ్చు కడిగేసుకున్నాను. ఇప్పుడు ఈ రేయి పొట్టునంతటిని ఆరబెట్టేస్తాను. బయట కొనుక్కునే రేయి పొట్టు కూడా ఇలాగే ఎండకు ఆరబెడతారండి. ఈ రేయి పొట్టు అంతా ఆరబెట్టేసి తర్వాత ఈ రేయి పొట్టుతో రేయి పొట్టు పొడుము ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే మా ఇంటికి బోలెడు చుట్టాలు వస్తారు చూడండి. ఫస్ట్ కాకి వచ్చింది, తర్వాత పిచ్చుకలు వచ్చాయి. ఈ పక్కనే ఉంటుందండి చెట్టు, మల్లి చెట్టు, మామిడి చెట్టు ఉంటాయి. అక్కడి నుంచి అయితే పిచ్చుకలు భలే వస్తూ ఉంటాయి ఎక్కువగా. అవేనండి. ఇంకొస్తూ సాయంత్రం వరకు ఈ పిచ్చుకలు ఇలా వస్తూ తింటూనే ఉంటాయి. రోజు ఏదో ఒకటి వేస్తూ ఉంటాను, ధాన్యం గింజలు అవిను. పిచ్చుకలు అయితే బాగా వస్తాయి. పొట్టు అయితే ఆరిపోయిందండి. ఇంక తీసేసుకుందాం. తీసేసుకుని ఒక దాంట్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ రేయి పొట్టు చేయడం చూపిస్తాను, అది కూడా చూసేయండి.